నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఆల్రెడీ మనము జాతర వ్లాగ్ అయితే పెట్టినాం కదా, ఇది రెండో వీడియో అనమాట. ఇదేంటంటే అమ్మవారిని నిమజ్జనం అయితే చేస్తున్నారనమాట. సో అప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. నేను ఎప్పుడు చూడలా అమ్మవారు వచ్చేది, అంటే మెరవన్ జరుగుతుంది అనమాట. అంటే అది అంటారు కదా, అమ్మవారిని ఈదులో ఊరేగించారనమాట. ఊరేగించేటప్పుడు దొమ్మిడి టెంకాయలు అయితే కొడతారు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నా. ఎంతమంది జనాలు వస్తారంటే, ఎన్ని టెంకాయలు కొడతారంటే భయంకరంగా కొడతారు. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మవారు పూలు గీలు అన్నీ చల్లుతారు. ఏంది వీడు ఎట్టొచ్చాడు? ఏమిరా నువ్వా? ఏమిరా సాలే, తూ క్యారే సాలే అవు బోల్తే. సో ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి. మెరవన్కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇది చూడండి కుండలు. సో ఈ విధంగా అయితే ఎత్తుకొపోతారు కుండలు అమ్మవారికి. అమ్మవారు వచ్చేటప్పుడు రైట్ చిన్నపిల్లలు అంటే అందరు పెట్టుకోవచ్చా? పిల్లలేనా? అరే ఇట్ట ఇట్ట ఎట్టాడికి పోతావా? ఒరే 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 అమ్మవారి పక్కరా. ఉరి 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 అట్ట అట్ట అట్టబా. దీంట్లో ఏముంటుందంటే కుండ చుట్టూ బొక్కలు, మధ్యలో దీపం. అది ఈడు పుట్టాడు. విన్నారా రే పుట్టాడా? విన్నారా రే? చూసాం రే ఓ అట్ట చూసాం రే. ఇది కూడా అంతే దీపం. ప్రతి ఒక్కరు ఎత్తుకోమంటారు ఈ మారిగా. ఏడొస్తా ఎట్ట తెలిసిందిరా రాజా? ఏడొస్తుంది ఇప్పుడు అమ్మవారు? అంటే అవుట్లు వెళ్ళినప్పుడు బయలుదేరిందా? అంటే బయలుదేరేటప్పుడు అవుట్లు పేలుస్తారు. 3 అవుట్లు పేల్చితే కదిలినట్టు. అదే ఇప్పుడు జనాలు అయితే భయంకరంగా ఉంటారు, మామూలుగా ఉంటారు. అన్ని రోడ్ల మీద టెంకాయలు కూడా కొడతా ఉంటారు. అమ్మవారు వస్తూ ఉంటుంది ఒక పక్క టెంకాయలు టప 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 పగులుతూ ఉంటాయి. సో అదంతా కూడా చూపిస్తా. వాడికి కాలుతుందేమో తల వాడికి. కోపమా? చేయి నొప్పి అంటే ఎట్టా? చదువు వద్దా నీకు? చదువు వద్దులే. మా వాడి ఫోటో మొహం పడలేదని ఇంటికి తీసుకో. నువ్వా? ఇక్కడి నుంచి చూడండి జనాలు. బాబా ఈ నుంచి అమ్మవారు వస్తూ ఉంటుంది అనమాట. మా కూడా టెంకాయలు కొడుతూ ఉంటారు. అంటే ఇది రోడ్డు పైన కొట్టేస్తారా? రోడ్డు మీద కొట్టి టెంకాయ కొడతారా? కొట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ టెంకాయలు తెచ్చి కొడతాం. కొత్త కొట్టేయాల. అమ్మ వచ్చేటప్పుడు అటు ముందు పక్కన మధ్యలో కొట్టేసి వచ్చేయాలి అంతే. ఏడ ఎక్కేదానికి కూడా అవకాశం లేదే? ఏడా ఏనా? ఎప్పుడు వచ్చారు? ఆడ టెంకాయలు కొడతాను. ఇంకేడైతే కొడతారో టెంకాయలు చూడండి ఎట్ట కొడుతున్నారు. కొట్టండి బాగా చూడు పటాకులు వెళ్ళినట్టే. ఒరే భిన్నపా స్వామి అట్లా వేస్తారనమాట. అయితే వేసినారు. ఏడబోతావు బండి? జనాలు చూడండి ఎంత
ఫస్ట్ వీడియోలో చూసారు కదా చూడండి టెంకాయలు, ఇప్పుడు ఇంకా ఎక్కువ. చూడండి అట్ట కొడుతున్నారు టెంకాయలు. ఆడన్నారు ఇల్లు పోదాం పండి అట్ట పైకి ఎక్కుదాం ఆడన్నా. ఇంకా రోడ్ దమ్మిడే ఇంకా ఇదే అనమాట, ఇట్టే ఉంటుంది. టెంకాయలు అన్నీ మొత్తం ఈ మార్గం వచ్చి కొట్టేస్తారు. కుండ కొట్టేది ఆమె టెంకాయలు కొట్టేది ముక్కుబళ్ళు అనమాట ఇది. అదే ముక్కు కుండ కొట్టడం ఆచారం. అది ఆ కుండ ఎత్తుకొచ్చారు కదా, అది ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆచారం అంట. టెంకాయలు అంటే ముక్కుబడి అంట. టెంకాయలు దుమ్ము లేపుతారు. ఇది సందు, ఇది మెయిన్ అది ఆ పక్క. ఇది ఓన్లీ సంద్ అనమాట, అంటే ఈ పక్క నిమజ్జనం చేసే రోడ్డు అనమాట. ఈ సందులోనే నిమజ్జనం ప్రపంచనం ఏడగాల్చుకుంటారో బైక్. అసలు ఆ పక్క చూడండి ఇంకా ఎంతమంది ఉన్నారో. మేము మా సందు ఇదనమాట, అంటే మా వాళ్ళు ఉండే సందు ఎల్లమ్మ గుడి ఎదురుగా. ఇది ఎల్లమ్మ గుడి, అదే మల్లమ్మ గుడి సారీ మల్లమ్మ గుడి ఎదురుగా ఉండే సందు అనమాట. ఈ సందు దగ్గర అయితే ఉన్నాము. వీడియోలో ఉన్నాను జనాలు అనుకున్నారు. ఇంకా ఆ పక్క ఎంతమంది ఉన్నారో, అమ్మవారు వచ్చే కాడ ఎంతమంది ఉన్నారో తెలియదు. వీళ్ళు చూడండి తగులుతాయని భయం కూడా లే. టెంకాయలు తీసుకున్నారు వాళ్ళు. కొట్టడం ఆలస్యం, ఎదుర్కోవడం వాళ్ళు. అసలు పగలకపోయినా కూడా ఎత్తుకునేస్తారు వాళ్ళు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మవారు నిమజ్జనం చేసే 5 గంటల నుంచి కదా, 5 గంటల నుంచి అంటే అక్కడి నుంచి కదిలేటప్పుడు మొత్తం కరెంట్ అంతా బంద్ అనమాట. మామూలుగా రాత్రి అంతా ఎగులుతూ ఉన్నాయి కదా లైట్లు, స్ట్రీట్ లైట్లు మొత్తము. ఇవన్నీ కూడా ఆరిపోయినాయి, అంటే ఆఫ్ చేశారనమాట. వైర్ తగులుతుందనే కరెంటు వల్ల ప్రాబ్లం అవుతుందని ఆఫ్ చేస్తారంట. జనాలు ఇక్కడ కిందే కాదు, అమ్మని చూసేదానికి పైన మిద్దులు ఆ పక్క ఉంటే ఆ పక్క ఎక్కేస్తున్నారు. ఇప్పుడు కరెంట్ వచ్చింది, లైట్లు ఎగుతున్నాయి, మళ్ళీ ఆపేస్తారేమో. ఇక్కడ పైకి ఎక్కినారు, ఆడపడితే ఆడ ఎక్కి ఉన్నారు. దా పైన మిద్దు పైన కూడా ఎక్కున్నారు. ఇంకా కొత్తనే ఉన్నారు, టప్ప వాంచి పారేస్తున్నారు టెంకాయలు ఆ పక్క. ఏమవుతున్నా ఈ పక్క కూడా కొడుతున్నారు. మళ్ళీ ఈడ ఒక టీము, అన్ని టీం డివైడ్ అయిందన్నమాట. ఈడ ఒక టీం మొత్తం కరెంటు పోయింది, ఏం కనపడారేమో. మొత్తం ఊరే కరెంటు పోయింది మొత్తం. ఇంకా అమ్మవారు వచ్చి నిమజ్జనం జరిగేంత వరకు ఇంకంతే. ఈ పక్క వస్తాను అంటే దగ్గరికి వచ్చింది, ఆడ సౌండ్ వినిపిస్తుంది పటాకులు అవుట్లు అయ్యే. మొత్తం మబ్బు అయిపోయింది, ఆడ ఎగులుతున్నాయి. అది ఉంటుంది కదా తిరిగేది, అది ఎగులుతున్నాయి. వీళ్ళేమో టెంకాయలు ఇంకా వాన్స్తూనే ఉన్నారు. ఆడ పటాకులు కలుస్తారు. ఆడొస్తుంది లైటింగ్. ఆడొస్తుంది అమ్మవారు.
ఇంకా అందులో దొరుకుకొని ఇట్లా వస్తుంది అనమాట. మొత్తం రోడ్డు అంతా చూడండి పిచ్చలు పిచ్చలు బయలుపోయింది అనమాట. టెంకాయలు దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. చూద్దాం అమ్మవారిని. నేను జాతర అంతా చూపించిన కదా, ఇది నిమజ్జనం వీడియో అనమాట. ఇప్పుడు ఇది నిమజ్జనం అనమాట. మా వాళ్ళు కూడా ఇంకా 4 కొబ్బరి చెప్పులు అయితే, అదే 4 టెంకాయలు అయితే తెచ్చారు. ఉండిలే ఎగులుతుందిలే వదినా. కర్పూరా నెగిలి వదినా, కర్పూరా నెగిలి, కర్పూరా నెగిలి అది. ఉండిలే అట్టే పెట్టి. అది వీళ్ళు ఏరుకుని వేసారనమాట. అవి కొట్టినేటి ఎంజాయ్ పండగ. ఎంతమంది కొడుతున్నారు వీడు. మొత్తం లైటింగ్ పోయింది అసలు. అయ్యో యాదవ్ వేసారు వీళ్ళు. మిద్దె కుదాంబా రాజా. మొత్తం చీకటి, ఏం కనపడడంలా. యా పక్క ఏ మనిషి ఉన్నాడు కూడా తెలియడంలా. ఆడ పడితే ఆడ టెంకాయలు కొడుతున్నారు. అంటే రోడ్డు మీదే కొట్టాలన్నమాట. అమ్మవారు వచ్చే దోవలో వీడంతా చూడండి టెంకాయలు వాంచి పారేసాం. జనాలు చూడండి ఎట్లున్నారు. ఇవన్నీ అన్నా పోదామా. జనాలు పాపం యా మిద్ది పైకి ఎక్కి చూడాలని చెప్పి మిద్ది పైకి ఎక్కుతారు. మేము కూడా మిద్ది ఎక్కాలని చూస్తాము. ఈ నుంచి చూస్తే అసలు కనపరాదు అనుకుంటాను నా వయసు. మేము కూడా మిద్ది ఎక్కుతున్నాం, మిద్ది పై నుంచి చూద్దామని చెప్పి. కింద నుంచి అసలు కనపచ్చే పొజిషన్లో లేదనుకుంటా. బాగా ఏడుగా చాలా మంది ఉన్నారు. ఇంకా పైకి పోతున్నాం. అందరూ పైకి వచ్చేసారు, మేము కూడా పైకి వచ్చేసినాము. ఈ నుంచి అయితే అసలు కనపడంలే, అంతా మబ్బు అయిపోయింది కాబట్టి అస్సలు ఏం కనపడడం. అమ్మ వస్తే ఇంకేమైనా కనపడవచ్చు. లైటింగ్ పడుతుందా ఇప్పుడు? హాయ్ చెప్తా మా లైట్ పడుతుందా? సో పాపం పెద్ద ఆయన కూడా చూసేదానికి వచ్చారన్నమాట పైకి. అసలు ఏం కనపడడం లేదు, మొత్తం చీకటి అయిపోయింది. ఏడొస్తుంది అమ్మవారు ఇప్పుడు? ఆడున్నదా? అమ్మవారు వచ్చేటప్పుడు లైటింగ్ ఉంటుంది కదా, లైటింగ్ ఉండదా? ఉంటుంది. చూద్దాము, లైటింగ్ అయితే ఉంటుందంట. మేమైతే పైకి వచ్చినాము, అందరు చాలా మంది పైకి వచ్చినారనమాట. కనపరాదని కింద జనాలు ఏడ తోసారని.
మంచి ప్లేస్ ఏదో దొరికింది నాకు, ఇక్కడ కూర్చుంది. చూద్దాం, వస్తే చూద్దాం. మొత్తం అందరూ టెంకాయ కొడుతున్నారు. ఇంకా అసలు రాను కూడా రాలే. ఇంకా వచ్చిందంటే లైటింగ్ లేదు కదమ్మా, లైట్లు లేదు కదా. లైట్లు ఉంటే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇవి ఉంది, ఎంత క్లారిటీగా ఉంది. దేవుడు ఇంకా రాలా, ఆడ లైటింగ్ రాలా, దేవుడు ఇంకా రాలా. వస్తే లేదు లేదు ఇంకా రాలా కదా, ఇంకా రాలా. మా అమ్మవారిని చూడాలని చాలా ఆశగా ఉన్నాడు పెద్ద ఆయన. చూచులే, తొందరపడదా, చూద్దాంలే అందరం. అసలు ఏం కనపడడం కదా, మొత్తం చీకటిగా ఉంది కదా. అదిగో అక్కడ లైటింగ్ కనిపిస్తుందా, ఆడుంది అమ్మవారు. ఇంకా నుంచి ఇక్కడికి వచ్చేప్పటికి ఎంత టైం అవుతుందో తెలియదు. ఇప్పుడైతే దగ్గర దగ్గర 6:30 అయిందా టైము, 6:40 అయింది టైము. ఇంకా రాలే అమ్మవారు. అక్కడ లైటింగ్ వెలుగుతుంది కదా, అక్కడైతే పడాకులు కలుస్తాను, పడాకులు కలుస్తాను. అక్కడైతే ఉందన్నమాట అమ్మవారు. వస్తుంది. ఇంకా ఆ సందులోంచి ఇట్లా వచ్చి ఇంకా ముందుకు వచ్చి ఇంకా ఇట్లా రావాలన్నమాట. జనాలందరినీ కవర్ చేసుకుంటూ రావాలి కాబట్టి కొద్దిగా టైం పట్టచ్చు. ఈ పక్కంతా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. దోమిడి అందరు టెంకాయ కొట్టే వాళ్ళంతా ఉంటారు. ఈడే ఇంతమంది ఉన్నారంటే ఇంకా ఆ సందులో, ఆ పక్క సందులో, ఈ పక్క సందులో అందరినీ కవర్ చేసుకుంటూ వచ్చావు. ఈ వచ్చేవాడికి నాకు తెలిసి దగ్గర దగ్గర 5 అవుతా అనుకుంటా. ఇప్పుడు ఇంకా పైకి ఎక్కుతున్నా, ఎందుకంటే ఆ నుంచి కనపడడంలే, అందుకే ఇంకా పైకి ఎక్కి తీద్దామని పోతున్నా. ఆ నుంచి తీస్తాము, ఎందుకంటే క్లియర్గా కనపస్తుందేమో అని అనుకుంటున్నా. కింద అయితే ఇంకా క్లియర్గా కనపచ్చాడు. ఇంకా ఈడేమో ఆడుంది, అక్కడ పడగలు వెళ్తున్నాయి కదా, ఆడైతే ఉంది అమ్మవారు. ఆ స్పాట్లో ఉంది. ఇంకా ఆ నుంచి ఇక్కడికి వచ్చేప్పటికి కొద్దిగా పట్టచ్చు, 8 అవుతుందేమో నాకు తెలిసి. ఎందుకంటే జనాలంతా ఉంటారు కదా చాలామంది. వాళ్ళందరూ చూసుకుంటా టెంకాయలు కొట్టుకుంటా 6:40 అయింది ఇప్పుడు టైం. ఇంకా అక్కడ ఉన్నారు జనాలు, కుప్పలు కనిపిస్తున్నారు ఇక్కడ నీట్గా. చూద్దాము పాపం. ఇంకా వాళ్ళు కింద ఉండే వాళ్ళు కిందనే ఉన్నారు, మేమైతే ఇంకా పైకి వచ్చినాం, ట్యాంకీ దగ్గరికి వచ్చినాం. నుంచి చూడాలా. అబ్బా ఇది వ్యూ, బాబా ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. మొత్తం ఓడదాకా మొత్తం వీడ మిద్దిపోయిన లైటింగ్ సరిగా లేదు కాబట్టి కనపడడం లేదు. లైటింగ్ ఉంటే భలే ఉండిండు. కాస్త మొత్తం ఆ నుంచి మొత్తం అందరు జనాలే. ఆ మిద్దిపైన ఎక్కేసి ఉన్నారు. ఇంకా రోడ్ల మీద టెంకాయలు కొట్టేవాళ్ళు టెంకాయలు కొడుతున్నారు. ఈడొకరో ఖాళీగా ఉన్నది అంతే. ఇంకా ఈ పక్కకు వచ్చేసినారు, సైడ్కి వచ్చేసారు అనమాట అంతా జనాలు. ఆ పక్క సైడ్, ఈ పక్క సైడ్ మొత్తం జనాలే. ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు, లక్షల్లో ఉంటారు నాకు తెలిసి. మొత్తం ఈ సందే ఇంత ఉన్నదంటే ఇంకా ఆ పక్కంతా ఎంత ఉంటారో చూడండి. నేను ఎప్పుడు వచ్చినా సరే జాతరకి అమ్మవారిని దర్శనం కూడా చేసుకోను, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారని భయం నాకు. కానీ ఈసారి మాత్రము చూశాను కదా, మొత్తం లాగైతే పెట్టినా, అమ్మవారిని దర్శనం కూడా చేసుకున్నా. ఈరోజు అయితే దర్శనము ప్లస్ ఇంకోటి ఏంటంటే నిమజ్జనానికి కూడా ఉన్నాయి ఇక్కడ. నిజంగా నేనైతే చాలా లక్కీ. ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. ఈ జనాలని చూస్తా ఉంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంత జరుగుతుందా అని అనిపిస్తుంది నాకు. ఫస్ట్ నాకు తెలిసి తిరుమల జాతర, వెంకటగిరి జాతర ఈ రికార్డ్ అంటే ఈ రెండే. వెంకటగిరి జాతర ఈ రెండు రికార్డు స్థాయిలో జరుగుతాయి అన్నమాట. సో ఇంత దాకా ఉన్నానంటే నిజంగా మా వాళ్ళు కూడా షాకే. యానికి వచ్చిన ఈ ఓపిక అని ఏమంటే చూడాలని ఆశగా ఉందన్నమాట అమ్మవారు చూపిస్తున్నట్టుంది. నెక్స్ట్ ఇయర్ మంది హంగామా ఉంటుంది ఇక్కడ. ఆ దేవుడు కర్ణిస్తే, అమ్మ కర్ణిస్తే నెక్స్ట్ ఇయర్ వీళ్ళ ఇంట్లో పెద్ద హంగామా చేస్తాను నేను, దేవుడి దేవల్ల. చూద్దాం. ఇప్పుడైతే అమ్మ వచ్చిందంటే చూపిస్తాను నేను, చూడండి లాస్ట్ దాకా. నిమజ్జనం దగ్గర అయితే పోలేను, ఎందుకంటే చూశారు కదా జనాలు ఎంత మంది ఉన్నారంటే అంత మంది ఉన్నారు. అసలు నిమజ్జనానికి అది అక్కడ ఉంది కదా, అక్కడ లైట్లు ఎగులుతున్నాయి చూపిస్తుంది అంటే, ఆడ లైట్లు ఎగులుతున్నాయి కదా, ఆడికి పోతుంది అమ్మవారు. సో అందుకోసం జనాలు ఉండాలని పోలా. పైనుంచి అయితే కొద్దిగా తీయచ్చు, అక్కడ ఉన్న అనుకో గందరగోళంలో వీడియో తీయలేనేమో అని నేను పైకి వచ్చేసిన.
సో ఇక్కడైతే క్లారిటీగా ఆ నుంచి వచ్చేప్పుడు మొత్తం చూపిస్తా, క్లారిటీగా చూడండి అమ్మవారిని మొత్తం దాటుకునేంత వరకు చూపిస్తా. ఇదంతా దోవలు అంతా చూపిస్తా అమ్మవారిని. అనేసి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మిస్ అయిపోవచ్చు, ఆడికి ఎండ్ అవుతుంది అనుకుంటా. అసలు చూడండి పోలీసు వాళ్ళు పాపము ఈరోజు అయితే చాలా కష్టపడి ఉంటారు. ఎంతమంది పోలీసు వాళ్ళు చూడండి, పోలీసు వాళ్ళు పోతున్నారు. ఆడ ముందు పక్క గ్యాంగ్ పోతాను, పోలీసు వాళ్ళ గ్యాంగ్, ఆర్మీ గ్యాంగ్ కూడా పోతాను మధ్యలో. పాపం ఇంతమందిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. అందుకే బయట నుంచి కూడా దిగినారనమాట. ఓన్లీ ఈ ఊర్లో ఉండేవాళ్ళు కాకుండా బయట నుంచి కూడా దిగినారు. చాలామంది పోలీసు వాళ్ళు ఉన్నారు. అయితే రచ్చలు ఇవేమి జరగకుండా ఆపడానికి చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. ఇంకా అమ్మవారు అయితే రాలా, పోలీసు వాళ్ళు వస్తున్నారు కాబట్టి అమ్మవారు అయితే ఇప్పుడు వస్తూ ఉంటుంది నాకు తెలిసి. అక్కడ మేము ఉన్నాం కదా ఇంతకుముందు, ఆడైతే జనాలు గుప్పులు అయిపోయినారు. ఇదో లైట్ వీడికి వచ్చేసిందిరా, లైట్ వీడికి వచ్చేసింది, వచ్చేసింది అమ్మవారు దగ్గరికి వచ్చేసింది. ఆ లైట్లు ఆడున్నాయి, ఇప్పుడు వీడికి వచ్చినాయి. అంటే ఇప్పుడు సందులో తిరుగుతుంది అనమాట. జనాలు కూడా ఇంకా ఆడైతే కుప్పలు ఉన్నారు, కనపడడం లే లైటింగ్ లేక. ఆడేస్తారు పూలు, అమ్మవారు ఆడుంది కరెక్ట్గా, అది పాయింట్. ఆడ పూలు చల్లుతున్నారు అందరూ. ఇంక ఏడు కూడా పూలు చల్లుతారంట దగ్గరకు వచ్చినాక. ఈదికి పూలు ఇచ్చిందంట గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్. ముందు పక్క బండి అయితే ఒకటి వచ్చేసింది. జనాలు కూడా పాపం ఆడుంది వాళ్ళంతా కుప్ప దగ్గరికి వచ్చేసింది చూడాలని. ఒక బండి వస్తుంది ఇప్పుడు. రెండు లైట్ల బండ్లు వచ్చినాయి. ఇంకా అమ్మవారు రాలా. ఆడ పూలు ఇక్కడికి వచ్చేసినట్టుంది అమ్మవారు. ఈడ పూలు చల్లుతారు, ఈడ పైన ఉండేవాళ్ళు అద్దొద్దు అక్కడ పూలు చల్లుతారు. ఇక్కడేమో ముందు పక్క ఏమో రెండు లైట్ల బండ్లు వచ్చినాయి. ఒకటి వచ్చి గురుసాయి అంట, ఇంకోటి వచ్చి సింగ్ సన్స్ లైటింగ్స్ అంట. ఇంకొక లైటింగ్ ఇప్పుడు చూడండి వెళ్తురు వచ్చింది. ఈ లైటింగ్తో సహా చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. అమ్మవారు వస్తుంది, ఇది అక్కడ పూలు చల్లుతారు చూడండి అందరూ. అమ్మవారు పూలతోనే మొత్తం నిండిపోయింది. జనాలు చూడండి అంత మంది ఉన్నారో అమ్మవారి ముందు. అమ్మవారితో జనాలు చాలా మంది వచ్చేసినారు ఆ బండితో సహా. ఆడ చూడండి అసలు గ్యాపే లేదు అసలు జనాలు. ఏదో బండి లైట్ల బండి, ఒక బండి ఇది లైట్లు తిప్పుతున్నాడు. అక్కడ పూలు కల్లుతారు అమ్మవారి మీద. అమ్మవారితో సహా అమ్మవారితో ముందు పక్క జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో. బాబా 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 ఎంత జనాలు చూడండి ఎంత మంది ఉన్నారు. పోలీస్ బందోబస్తు చూడండి అది ముందు పక్క. అసలు అమ్మవారి బండి ముందు పక్క ఎంత మంది జనాలు ఉన్నారు చూడండి. అసలు బండి కూడా కదిలేంత ప్లేస్ లేకుండా ఉన్నది. పూలు చల్లుకుంటూ వస్తున్నారు అమ్మకి.
వైర్లు అడ్డపడతాయని చెప్పి కరెంట్ ఆఫ్ చేసేట్టున్నారు, ఏదైనా ప్రాబ్లం అవుతుందని. వీడు చూడండి బాబా, ట్రాక్టర్ అది అసలు ట్రాక్టర్ చుట్టుకునేసినారు జనాలు, గ్యాపే లేదు అసలు. అమ్మకి ఇంత బాగా చేస్తున్నారంటే నాకు అసలు ఇదే నేను ఫస్ట్ టైం చూడడము. వాడుండే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. అసలు కుప్పలు కుప్పలు ఉన్నారు జనాలు. అమ్మని ఇప్పుడు చూడండి క్లారిటీగా. పూలతో నిండిపోయింది అన్నమాట అమ్మవారు. ఇక్కడి నుంచి కూడా చల్లుతారు పూలు. బా ఇంకా వెనక పక్క కూడా ఎంత మంది ఉన్నారు బా జనాలు. అంతా జనాలే. వీళ్ళంతా చూడండి అంతా జనాలే. అసలు చూడండి మొత్తం యా ఊరి నుంచి వచ్చింటారులే, మొత్తమా బయట నుంచి అంతా వచ్చింటారు. అందరు పూలు చల్లుతారు చూడండి, అక్కడ చల్లుతారు పూలు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అనమాట గుడి, అక్కడ ట్రెండింగ్ తిరుగుతాను, లైట్లు వస్తారు, కరెంట్ వస్తుందంట. యాడికి వచ్చేది ఆ జనాలు, యాడికి వచ్చేది? నువ్వు ఎత్తుకొని రా, నేను ఇంట్లో ఉంటా తింటా. పెడితే మన ఇంటికి తీసుకుపోయి మన పిల్లకాయలకి, మనకి, మన భార్యకి అంతా కళ్ళకి అద్దుకొని నోట్లో వేసుకుంటే చాలా మంచిది. పనిలో పని నాకు కూడా ఒకరు ఎత్తుకురా, ఆ జనాలు వచ్చే భయం రా. అమ్మవారు మట్టి అయితే ఇస్తారంట మనకు తినేదానికి, అది తింటే చాలా మంచిదంట. ట్రై చేస్తాము, ఒకవేళ దొరికిందనుకో. లాస్ట్ దాకా చూడండి, ఆ మట్టి కూడా చూపిస్తా. అమ్మవారిది, అమ్మవారి విగ్రహం అనమాట. ఆ విగ్రహము మట్టి అంతా అందరూ పోలీసు వాళ్ళు అందరికి ఇస్తారంట. చూద్దాం మాకు కూడా దక్కుతుందో దక్కదో, ఆ దేవుడి నిర్ణయం ఎట్లుందో చూద్దాం. చలో వెళ్ళిపోదాం వాడికి. అదే మొత్తం ఖాళీ అయిపోయింది ఇప్పుడు, అంతా అడిగినారు మట్టి దగ్గరికి. మాకు దక్కుతుందో లేదో మట్టి, దైవ నిర్ణయం. పూలు చూడండి అమ్మవారి మీద పడిన పూలు, ఎన్ని పూలు అమ్మవారి మీద పడినట్టే. మేమెవరు తెలుసా? మా అమ్మమ్మ. ఇంతమంది జనాల్లో పొయ్యి ఏంది ఎదుర్కొని చూడు. అమ్మా పూలు ఏర్పంచింది అమ్మవారి, కొబ్బరి చెప్పు తెచ్చుకుంది. ఏమమ్మమ్మ ఏం కావాలా? కళ్ళు కనపడాలమ్మా. అది మా వాడు మా బావ ఇద్దరు పోయి అమ్మవారి మట్టి తెచ్చారు. ఏది బావ నీ మట్టి? జలనా అమ్మా, ఏదా చూపియా? కుంకుమలో దాచిపెట్టుకున్నాడు ఇంటికి ఎత్తుకోపోయేదానికి. ఏడున్నదా? ఎంత భద్రంగా ఎత్తుపెట్టుకున్నాడు మా బావ. కనపచ్చదా కనపరాదా?
ఓయమ్మా పూర్తిగా దాచిపెట్టేసినట్టున్నాడా. అద్దబ్బా అమ్మవారి ప్రసాదం, అమ్మవారు మట్టి. ఇంకా మావాడు ఎంత తెచ్చినాడు చూద్దాము, పట్రా చూపి. అమ్మ మావాడైతే అది తెచ్చినాడు నా కోసము, ఒక చిన్న స్మైల్ ఇచ్చినాడు. మొత్తానికి మా బావ ఇద్దరు బావలే, కాకపోతే వాడు నా ఏజోడు అని చెప్పి నేను రే అని పిలుస్తాను, వాడు పట్టించుకోవడానికి. సో మా వాడైతే అమ్మవారి ప్రసాదం అయితే తీసుకొని వచ్చినాడు. ఈ మట్టి కోసం ఎంతమంది జనాలు పోయి ఉంటారో, ఎంతమంది దెబ్బలు తినింటారో. నీకు కూడా కట్టేడు పని అట ఏడ పర్లేదంట, తప్పించుకోవడానికి ముందుంటాడు అనమాట, బాగా తప్పించుకుంటాడు. సో ఎట్టొకట నాకైతే అమ్మవారి ప్రసాదం అయితే దొరికింది. సో చూశారు కదా అమ్మవారి అదే ఏమంటారు నిమజ్జనం. సో నిమజ్జనం చేసిన తర్వాత ఆ ప్రసాదం అంతా చాలా మందికి ఇస్తారనమాట. ఈ మట్టి అనకూడదు, ప్రసాదం అనాల. మట్టి కోసం కొన్ని వేల మంది పోరాడతారు, కానీ దెబ్బలు తింటారంట పోలీసులు. మంది కూడా ఎవరు ఈ దోవలో పోతా ఉంటే అందరూ అంటున్నారు, ఎవరు నాయన నన్ను కొట్టినారని కొడతారంట పోలీసు వాళ్ళు, అంటే దగ్గర రానిరనమాట. చూసారు కదా నాకైతే ప్రసాదం దొరికింది. నేను నన్ను రమ్మంటే నేను రానైనా మీరే పండి అని చెప్పిన, నాకు భయం ముందుగానే. ఎందుకంటే టక్కని వాళ్ళు కొట్టేసినారంటే నాకు ముందుగా షార్ట్ టెంపర్, చూడు వాడు వాడతాడు అని, నాకు షార్ట్ టెంపర్, నేను మళ్ళీ ఆడగొడతాను, నాకు భయం, అందుకే నేను పోలా. సో మొత్తానికి నాకైతే ప్రసాదం, అమ్మవారి ప్రసాదం అయితే దక్కింది. సో చూసారు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.